మన వాక్యానికి సహాయకరముగా మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. క్లుప్తంగా నేను కూడా 2 మాటలు ప్రార్థన చేస్తాను. తల్ల ఉంచుదాం. మహోన్నతుడైన మా దేవా, జీవాధిపతివైన మా కన్న తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, సర్వాధికారం కలిగిన గొప్ప కన్న తండ్రి, మా ఎడల దయ చూపే గొప్ప దేవా, మన జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినములో తండ్రి ప్రవ్వా, మీ పిల్లలమైన మేము ఇలాగ నీ సన్నిధికి చేరి వచ్చి తండ్రి ప్రవ్వా, నీ మందిరం యొక్క సమృద్ధిని బట్టి మేము ఆనందించేటువంటి భాగ్యం, ఈ జీవజలంలో ఓటైనటువంటి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రవ్వా సంతోషించే భాగ్యం, మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనలో తండ్రి ప్రవ్వా మీరుండి మీకు మహిమగాను దేవా జరిగించుకున్న విధానమును జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి దేవవాక్య పరిచర్య మిగిలి ఉంటుండగా జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీ సహాయం కొరకై వేడుకుంటూ ఉన్నాం. నీ వాక్య వెలుగును ప్రసరింపజేయండి తండ్రి. ఆ వెలుగులో మేమందరం నడుచులాగున తండ్రి ప్రవ్వా, మా చెవులు తండ్రి, మా హృదయం తండ్రి ప్రవ్వా మీ మాటల మీద కేంద్రీకరించి తండ్రి ప్రవ్వా ఆ మాటలను హృదయంలో దాచుకొనగలిగినట్లు జ్ఞాపకం చేసుకోనండి. సహాయం చేయండి. మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థన చేసి దీనిలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇంతకుముందు మనం ఒక వారం దీని గురించి మనం ధ్యానం చేశాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. భూమి మీద మనిషిని దేవుడు ఎందుకు ఉంచాడు అంటే మనం చూసాం, దేవుడు తన బిడ్డల జీవితాలను బట్టి ఆయన మహిమ పొందటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆదియందు మానవుని సృష్టించాడు. వారితో సహవాసం ఉండటానికి, వారి యందు ఆనందించటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. అయితే వారు ఆ భాగ్యాన్ని కోల్పోతూ వస్తే దేవుడు తన కృపను బట్టి, జాలిని బట్టి తిరిగి ఈ లోకానికి దిగి వచ్చడం ద్వారా ఆ కోల్పోయిన భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. తనకిష్టులైన వారిని ఆయన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకుంటూ వచ్చారు. ప్రత్యేకించబడిన వారి జీవితాల ద్వారా ఆయన మహిమ పొందటానికి ఇష్టపడుతూ ఉన్నారు. భూమి మీద ఇంకనూ మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి, ఆయన బిడ్డలుగా ఉంచి, మనకు తోడుగా ఉంటూ, మనల్ని ఆనందింపజేస్తూ, ఆయన వాక్య వెలుగులో మనల్ని నడిపింపజేస్తూ ఉండటానికి కారణం ఏంటి అంటే మన జీవితం ద్వారా ఆయన మహిమ పొందాలి. అయితే విశ్వాసులమైనటువంటి మనం మన జీవితాల ద్వారా ఆయన మహిమ పొందాలి అంటే ఏ విధంగా మహిమ పొందగలరు ఆయన అంటే, మొట్టమొదటిగా మన పోయిన వారం చూసాం. ఏంటది? శ్రమ అనుభవించటం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే ఆ బాధను బట్టి, ఆ బాధను సహించటం ద్వారా ఎవరు మహిమ పొందుతారు? దేవాతి దేవుడే మహిమ పొందుతారు అని మనం చూసాం. శ్రమలు 2 రకాలు అని చూసాం. మొదటగా దేవుని చిత్తంలో ఉన్నటువంటి శ్రమ, దేవుని చిత్తానికి వెలుపటి శ్రమ. సహజంగా ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బాధ అనుభవించవలసిందే, శ్రమ అనుభవించవలసిందే. అయితే తమ ఇష్టాన్ని బట్టి, తమ యొక్క దురాశలను బట్టి, తమ పాపములను బట్టి శ్రమ తెచ్చుకునేవారు కొందరైతే, దేవునికి వ్యతిరేకంగా దేవుని చిత్తానికి వెలుపడి శ్రమ తెచ్చుకొని బాధపడే వాళ్ళు కొందరైతే, దేవుని చిత్తం లోపల ఉంటూ ఆయనకి ఇష్టడుగా జీవిస్తూ, ఆయనకు నమ్మకముగా జీవిస్తూ శ్రమ అనుభవించే వాళ్ళు కొందరు. అందుకే తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తూ వచ్చాం కదా,
ఎవడైనను క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. అయితే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించేవారుగా ఉంటారు. దేవుని చిత్తానికి వెలుపడ శ్రమ పొందేవారికి, లోపల శ్రమ పొందేవారికి ఒకటే తేడా. ఏమిటది? దేవుని చిత్తానికి వెలుపల శ్రమ పొందేవారికి ఎలాంటి ఆదరణ దేవుడి నుంచి కలుగదు. అదే దేవుని చిత్తానికి లోపల శ్రమ పొందేవారి ఎడల దేవుని ఆదరణ ఎప్పుడూ విడిచిపోదు. ఆయన సన్నిధి ఎప్పుడూ విడిచిపోదు. దానికి ఉదాహరణలుగా మనం చూస్తూ వచ్చాం. సౌలును చూస్తూ వచ్చాం, దావీదును చూస్తూ వచ్చాం. సౌలు బాధ అనుభవిస్తూ వచ్చాడు, దావీదు కూడా బాధ అనుభవిస్తూ వచ్చాడు. సౌలుకి ఎలాంటి ఆదరణ లభించలేదు, మరణం చెందుతూ వచ్చాడు. దావీదైతే ఆదరణ పొందినవాడిగా దేవుని స్తుతిస్తూ వస్తున్నాడు. వాస్తవానికి సౌలు కన్నా ఎక్కువ బాధలు అనుభవించిన వాడు దావీదే అయినా కూడా తనకు కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు అని స్తుతిస్తున్నటువంటి దావీదుని మనం చూడగలం. శ్రమ నొందిన జీవితం. శ్రమను మన జీవితంలో అనుమతించడం ద్వారా మన విశ్వాస్యతను ఆయన పరీక్షించేవాడుగా ఉంటాడు. అంతేకాదు, ఆయన విశ్వాస్యతను మనం గుర్తించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. శ్రమలు మన జీవితంలో అనుమతించటం ద్వారా మన నమ్మకత్వాన్ని ఆయన పరీక్షించేవారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆయన నమ్మకత్వాన్ని కూడా మనం చూడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, మనం గమనించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. శ్రమ పొందుట ద్వారా, దేవుని చిత్తం లోపల శ్రమ పొందుట ద్వారా అది గొప్ప భాగ్యముగా ఎంచుకోవాలంతే. దేవుని కొరకై శ్రమ పడటం, సత్క్రియలు చేస్తూ శ్రమ పడటం, ఆయనకి ఇష్టడుగా జీవిస్తూ శ్రమ పడటం మనం చూస్తూ వచ్చాం. పరిశుద్ధ గ్రంథంలో యోసేపును చూసాం, దానియేలును చూసాం. ఎంత శ్రమ అనుభవించినా కూడా సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తూ వచ్చాడు. దేవుని చిత్తంలో ఉన్న శ్రమ పడితే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అవి ఎలా కనపడతాయి? ఎంతో ఆదరణ, ఎంతో సంతోషం, ఎంతో నెమ్మది కనబడుతుంది. వాటన్నిటిని మన నుంచి దాటింపజేసిన దేవుడికి స్తుతులు చెల్లించవలసిన వారముగా ఉన్నాం. మొట్టమొదటిగా విశ్వాసి జీవితంలో దేవుని చిత్తానుసారముగా శ్రమ అనుభవించటం ద్వారా సనగకుండా, గొనగకుండా, ఆయనకు దూరం కాకుండా కొంతమంది ఉంటారు. శ్రమ వచ్చినప్పుడు ఏమవుతారు? ఆయనకు దూరం అయ్యే స్వభావం కలిగిన వారు ఉంటారు, ఆయన ఎదిరించే స్వభావం కలిగిన వారు ఉంటారు. తను తానే పరిశుద్ధుడిగా ఎంచుకుంటూ, తను తానే పవిత్రుడిగా ఎంచుకుంటూ అయినా కూడా శ్రమ వచ్చిందని దేవుని దూషించేవారు కొంతమంది ఉంటారు. కానీ వారి వల్ల దేవుడు ఎలాంటి సంతోషం పొందజాలడు, ఎలాంటి మహిమ పొందజాలడు. అయితే ఎంత శ్రమ ఎదురైనా కూడా, ఎంత బాధ ఎదురైనా కూడా ఆయన చేతులకు అప్పగించుకుంటూ, వినమ్రంగా ఆయన సన్నిధిలో ఆయన చేతికి అప్పగించుకుంటూ, ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయనకు లోబడటం ద్వారా దేవుడు ఆనందించేవారుగా ఉంటారు. అలాంటి వారి జీవితాలను బట్టి దేవుడు ఆనందించేవారిగా ఉంటారు. శ్రమ ఎదురైనప్పుడు మనం ఎలాగ ప్రతిస్పందిస్తున్నాం, బాధ ఎదురైనప్పుడు ఎలాగ ప్రతిస్పందిస్తూ ఉన్నాం? దేవుడు చూసే దేవుడు, పరిశీలన చేసే దేవుడు. దేవుడు మహిమ పొందాలని ఇష్టపడుతూ ఉన్నాడు. శ్రమ అనుభవించటం ద్వారా దేవుడికి మహిమ. రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, యోహాను సువార్త రెండవదిగా విశ్వాసి జీవితంలో దేవుడు ఎలాగ మహిమ పొందుతాడు అంటే, రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభు వారే. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన కాలం అంతట్లో కూడా తను ఈ లోకం నుంచి వెళ్ళవలసిన గడియ, సిలువకు అప్పగించుకోవలసిన గడియ సమీపించిందని గుర్తిరిగిన వాడై ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనకి లెక్క అప్పగిస్తున్నటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూడగలం. ఈ 17వ అధ్యాయం అంతా మనం చూస్తే దేవుడికి లెక్క అప్పగిస్తూ ఉన్నాడు. తను ఏ ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి పంపుతూ వచ్చాడో, ఏ చిత్తముతో దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపుతూ వచ్చాడో ఆ చిత్తమంతా ఎరిగిన వాడుగా ఉన్నాడు యేసు ప్రభు వారు. అంతేకాదు,
ఆయన చిత్తాన్నంతా నెరవేర్చిన వారుగా ఉంటూ ఉన్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతయు నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. దేవుని కుమారుడైనటువంటి ఆయన, పరిశుద్ధుడైనటువంటి ఆయనే తను పంపిన దేవునికి ఆయన లెక్క అప్పగిస్తూ ఉంటే మనమెంత? మనం లెక్క అప్పగించవలసిన వారము కామా? ఆయన ఇచ్చిన పని అంతా కూడా, ఆయన సంకల్పం అంతా కూడా నెరవేర్చడం ద్వారా దేవుడు మహిమ పొందుతూ ఉంటే, మన జీవితాల ద్వారా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, తండ్రి అయినటువంటి దేవుడు ఎలాగ మహిమ పొందుతాడు? ఈ జీవితంలో నిన్ను ఎందుకు ఉంచాడో, ఈ లోకంలో మనల్ని ఎందుకు ఉంచుతూ వచ్చాడో, ఏ పని నిమిత్తమై ఉంచుతూ వచ్చాడో, ఏ కార్యములు నువ్వు జరిగించడం ఆయనకి ఇష్టమో, ఆయన నీ ద్వారా ఏ క్రియలు జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడో, నీ జీవితంలో ఆయన ప్రణాళిక ఏమిటో, ఆయన చిత్తం ఏమిటో, ఆ చిత్తాన్ని మనం గమనించడం ద్వారా, ఆ చిత్తాన్ని జరిగించటం ద్వారా, సంపూర్ణంగా నెరవేర్చటం ద్వారా మన జీవితాల్లో ఆయనకి మహిమ తీసుకొని వచ్చే వారముగా ఉంటాం. ఆయనే లెక్క అప్పగించవలసి వస్తే మనం లెక్క అప్పగించవలసిన వారము కామా? ఎలాగ ఆయనకి మహిమ ఆపాదించగలం మనం? ఆయన మన కొరకే ఏ పని నిర్దేశిస్తూ వచ్చాడో ఆ పనంతటినీ కూడా మనం సంపూర్ణంగా నెరవేర్చడం ద్వారా, సంపూర్ణంగా చేయటం ద్వారా ప్రభువు వారిని మన జీవితాలను బట్టి మహింపరచగల వారముగా ఉన్నాం. యేసు ప్రభు వారు ఎలాగ లెక్క అప్పగిస్తూ వచ్చాడో మనం కూడా ఒక దినమున లెక్క అప్పగించవలసిన వారముగా ఉన్నాం. అందుకే అంటారు కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు సెలవిస్తూ 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సిన వారము. మన క్రియల యొక్క ప్రతిఫలాన్ని పొందటానికి, లెక్క అప్పగించడానికి ప్రత్యక్షం కావాల్సిన వారంగా ఉంటాం. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారైతే లెక్క అప్పగిస్తూ ఉన్నాడు. లెక్క అప్పగిస్తూ, అంతయు నెరవేర్చానయ్యా, అంతయు ముగించానయ్యా, నిన్ను మహింపరిచానయ్యా, నిన్ను మహింపరిచానయ్యా లెక్క అప్పగిస్తూ ఉంటే మరి మనం ఎలాగ లెక్క అప్పగిస్తాం? మనం ఎలాగ లెక్క అప్పగిస్తాం? ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక సందర్భం కూడా మనం చూడగలం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా అదే మాట అంటాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం అందరం ఎరిగినదే. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో చివరి భాగం, గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. గనుక మనలో ప్రతివాడును, ఎవరి గురించైనా వేరు చేయబడిందా? ఎవరైనా దీనికి ఎగ్జామ్షన్ ఏమన్నా ఉందా? ఎవరికి ఎగ్జామ్షన్ లేదు, ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. గనుక మనలో ప్రతివాడును ఏం చేయాలంట? తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. యేసు ప్రభు వారి జీవితం మనందరికీ మాదిరి జీవితం కదా. ఆయన మాదిరి జీవితాన్ని ఉంచుతూ వచ్చాడు కదా. ఆయనకి ఇష్టడైనటువంటి మనిషి, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మనిషి, ఆయన ఈ లోకానికి పంపిన ప్రతి ఒక్కరూ కూడా ఎలాగూ జీవించాలో, ఎలాగూ జీవిస్తే ఆయన ఆనందిస్తాడో, ఎలాగూ జీవిస్తే ఆయన సంతోషిస్తాడో దానికి మాదిరి జీవితాన్ని ప్రభువారు ఉంచుతూ వెళ్ళారు. అదే మాదిరి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఆయన లెక్క అప్పగిస్తూ వచ్చాడు. తన జీవితం అంతటినీ బట్టి కూడా, తాను చేసిన కార్యాలన్నిటినీ బట్టి కూడా లెక్క అప్పగిస్తూ ఆయన మహింపరుస్తూ వస్తే కనుక మనలో ప్రతివాడును కూడా మన జీవితాలను బట్టి, మన కార్యములను బట్టి, మన మాటలను బట్టి, మన ప్రవర్తనను బట్టి మనం ఏం చేస్తూ రావాలి? లెక్క అప్పగిస్తూ రావాలి. లెక్క అప్పగిస్తూ రావాలి. ఈ మాట మనకు గుర్తుంటే మనం ఏం చేస్తూ వస్తాం? మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా, నేను చేసే ఈ పని వలన అంచె దినంలో లెక్క అప్పగించవలసి వచ్చినప్పుడు నేను యేసు ప్రభు వారు పలికినటువంటి మాట నేను పలకగలుగుతానా? దేవా, నువ్వు నాకు అప్పగించిన పని అంతా నెరవేర్చానయ్యా,
నీవు నా జీవితంలో ఏదైతే కోరుకున్నావో, నా మీద ఏ భారం అయితే ఉంచావో, నా ఎడల నీ చిత్తమేదో దాన్ని అంతటిని కూడా సంపూర్ణంగా నెరవేర్చానయ్యా అనే మాట మనం చెప్పగలమా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇదే మాదిరిని కోరుతూ ఉన్నారు. ఇదే మాదిరిని కోరుతూ ఉన్నారు. ఆయన ఎలాగ లెక్కప్పగిస్తూ వచ్చాడో, ఆయన ఎలాగ ఆయన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడో, ఆయన మహింపరుస్తూ వచ్చాడో, ఆయన బిడ్డలమైనటువంటి మనం, ఆయన రక్తము చేత విమోచించబడినటువంటి మనం, ఆయన పిల్లలమైనటువంటి మనం అదే మాదిరిని కొనసాగించాలని, లెక్క అప్పగించాలని. ఎలాగ లెక్క అప్పగించాలి? ఎలాగ లెక్క అప్పగించాలి? నీవు నాకు ఇచ్చిన పని అంతా నెరవేర్చానయ్యా, నెరవేర్చానయ్యా, నెరవేర్చానయ్యా అని లెక్క అప్పగించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన మనకి చేయుటకు, ఆయన మనకిచ్చిన పనిని సంపూర్ణముగా చేయటం ద్వారా ఆయనను మనం మహింపరిచే వారముగా ఉంటాం. ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో కూడా మనం చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే ఆయన ఏమంటారు? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ఆయన ఆహారం ఏమైనదో చెప్తూ వచ్చారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏం కోరుకున్నాడు ఆయన? ఏం కోరుకున్నాడు ఆయన? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన ఆహారం ఏంటి? ఆయన పని చేయటం. ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకైతే ఆయన నిర్దేశించబడుతూ వచ్చాడో ఆ కార్యమును సంపూర్తి చేయటం. అదే నాకు ఆహారం, అదే నాకు పానం. 12 ఏళ్ల వాడైనప్పుడు అనుకుంటాను ఆయన పస్కా పండుగకు వెళ్ళినప్పుడు, లోకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనంలో పస్కా పండుగకు వెళ్ళినప్పుడు, తల్లిదండ్రులతో పాటు పస్కా పండుగకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ నిలిచిపోతూ ఉంటాడు. లోకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనంలో మనం చూస్తే 2:49, లోకాసు వార్త 2:49 ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పెను. మన అందరం ఎరిగిన వచనమే ఇది. పస్కా పండుగ అయిపోయిన పిమ్మట వారందరూ కూడా తిరుగు ప్రయాణం అయితే, ఆయన సమూహంలో ఎక్కడో ఒక చోట ఉంటారులే అని వాళ్ళు ప్రయాణం దూరం వెళ్ళి ఆయన కనపడక తిరిగి వచ్చి ఆయన సమాజ మందిరంలో కనుక్కుంటే, శాస్త్రుల మధ్యన పరిసయ్యుల మధ్యన కనుగొంటే ఆయన్ని వారు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తుంటే, మేము దుఃఖపడుచు నేను వెదుకుచుంటే మన ఆయనతో చెప్పగా ఆయన ఏమంటాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా, మీరెరుగరా. అదే ఆహారంగా కలిగి ఉన్నారు, అదే పానముగా కలిగి ఉన్నాడు, అదే పనుల మీద ఉన్నాడు. అది ఆయన ఉద్దేశం. ఆయన అందుకొరకే పంపబడుతూ వచ్చాడు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ముగిస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రారంభించాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో రాయబడుతూ వచ్చింది. అదే ఆహారం అని చెప్తూ ఉన్నాడు. దాన్ని నెరవేర్చాడా లేదా ఆయన? అదే ఆహారం, అదే పానముగా కలిగి ఉన్నటువంటి ఆయన లెక్క అప్పగిస్తూ ముగిస్తూ ఉన్నాడు. సంపూర్ణముగా నెరవేర్చాను, సంపూర్ణముగా నెరవేర్చాను. ఆ మాదిరి దేవుడు మనకు ఉంచి వెళుతూ వచ్చాడు. మనం కూడా లెక్క అప్పగించవలసిన వారముగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో చూస్తే భక్తులైనటువంటి వారు అనేకులు లెక్క అప్పగిస్తూ వచ్చారు. అపోస్తలులైనటువంటి పౌలును మనం చూస్తే 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే పౌలు ఏమంటాడు? మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. ఎవరికి అనుగ్రహిస్తాడంట ప్రభు? నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ కూడా ఆయన ఆ నీతి కిరీటాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు. పౌలు తన జీవితాన్ని లెక్క అప్పగిస్తూ ఉన్నాడు.
మంచి పోరాటం పోరాడాను, నా పరుగును తుదముట్టించాను. చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని సంపూర్ణముగా నెరవేర్చాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని పౌలు ఆశ. పౌలు దేవుని ప్రత్యక్షతను కోరేవాడుగా ఉన్నాడు. దేవుని ప్రత్యక్షతను కోరేవాడుగా ఉన్నాడు. అందుకే నాకు మాత్రమే కాదు కానీ నాకును నాతో పాటుగా ఆయన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ కూడా అనీతి కిరీటం సిద్ధపరచబడి ఉన్నది. లెక్క అప్పగించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూశాం, లేదా తండ్రి అయిన దేవుని మహింపరిచినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూశాం. లెక్క అప్పగించినటువంటి అపోస్తలులైనటువంటి పౌలుని చూశాం. ఆయన ఇచ్చిన కార్యమును, ఆయన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి పౌలుని మనం చూశాం. మన జీవిత చివరి కాలంలో ఇదే మాటలు మనం చెప్పగలమా? పౌలు వలె, మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి వలె మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకుంటే, అయ్యా నీవు ఈ లోకానికి పంపిన ఆ చిత్తాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చానయ్యా, నీ కొరకై నమ్మకంగా జీవించానయ్యా, నీ క్రియలు నేను చేశానయ్యా, నీ కొరకై ప్రయాసపడ్డానయ్యా అనే మాట మన జీవితంలో మనం చెప్పగలిగితే ప్రభువారు మన జీవితాన్ని బట్టి సంతోషించేవారుగా ఉంటారు. ప్రభువారు మన జీవితాన్ని బట్టి మహిమ పొందేవారుగా ఉంటారు. ఆయన సంతోషించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మన జీవితాన్ని బట్టి ఆయన ఆనందించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన కార్యములు మనం చేయటం ద్వారా, ఆయన పనిని మనం చేయటం ద్వారా దేవుడు మన యందు సంతోషించే దేవుడుగా ఉంటారు. అందుకే ఆయన పని మనం చేస్తున్నామా? ఏం పని? మనకు అనుగ్రహించిన పని. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. ఎలాంటి పని మనం కలిగి ఉండాలి? నీకు ఏ కృపావరం ఇస్తూ వచ్చాడో, ఏ ఆధిక్యతలు ఇస్తూ వచ్చాడో, ఆ ఆధిక్యతలను బట్టి మనం పని కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాం. నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం కానీ, నీకు ఇచ్చినటువంటి ధన్యతలు కానీ ఈ లోకంలో అనుభవించడానికి మాత్రమే కాదు, కానీ ఆయన ప్రణాళిక నీ పట్ల ఉన్నది. ఆయన పని చేయాలని, ఆ పరిమాణాన్ని బట్టి, విశ్వాస పరిమాణాన్ని బట్టి, ప్రవచన పరిమాణాన్ని బట్టి, నీకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన కొరకై ప్రయాసపడాలని, ఆయన రాజ్యం కొరకై ప్రయాసపడాలని ఆయన సంకల్పం. అది గుర్తెరుగుతున్నామా? దావీదు దాన్ని గుర్తెరుగుతూ వచ్చాడు. గొర్రెల దొడ్డిలో నుంచి రాజుగా చేయబడిన, సింహాసనం అధిష్ఠించవలసి వచ్చిన, అత్యున్నతంగా హెచ్చించిన దేవుడు ఎంతగా హెచ్చించినా కూడా అది తాత్కాలికమే అని గుర్తెరిగాడు. ఆయన శాశ్వతుడైన దేవుడని గుర్తెరిగాడు. అందుకే దావీదు యథార్థంగా జీవిస్తూ వచ్చాడు. సింహాసనం మీద కన్నా కూడా దావీదు దృష్టి దేని మీద ఉన్నది? నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము అంటూ వచ్చాడు. నీ మందిర ద్వారబంధం లేదా నీ ఉంచు నాకెంతో సంతోషమయ్యా అని కీర్తనాకారుడు సెలవిస్తూ వచ్చాడు. లెక్క అప్పగించడానికి సిద్ధపడుతూ వచ్చాడు దావీదు. దేవుని కార్యములు చేయటందు ఇష్టపడుతూ ఉన్నాడు దావీదు. ప్రభువారు నెరవేర్చారు, పౌలు నెరవేర్చాడు, దావీదు నెరవేర్చారు. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ నెరవేరుస్తూ వచ్చారు. ఇస్కరేతు యూదా వలె కొంతమంది తప్పిపోతూ వచ్చారు, సౌలు వలె కొంతమంది తప్పిపోతూ వచ్చారు. మనమే లెక్కలో ఉంటాం. ఆయన కార్యములు మనం చేస్తూ ఉన్నామా? పేతురు పత్రికలో అనుకుంటాను, అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ దేవుని క్రీస్తు కార్యములను చూడరు. మనం ఏ కార్యములు చూస్తున్నాం? ఆయన కార్యములో ఉంటున్నామా?
ప్రభువారైతే ఆయన కార్యంలోనే ఉన్నారు. నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగరా, మీరు ఎరుగరా. ప్రభువారు అంటున్నటువంటి మాట. మరి మనం ఎలా ఉన్నాం? ఆయనకి సమయం కేటాయిస్తున్నామా? ఆయన పని కొరకై ప్రయాసపడుతూ ఉన్నామా? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతూ వచ్చింది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు, శాపగ్రస్తుడు. దైవజనులు రాజారావు గారు నా చిన్నప్పుడు ఆ మాటలు వింటూ వచ్చాను. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. చేస్తున్నాడంట, చేస్తున్నాడు. కానీ ఎలా చేస్తున్నాడు? అశ్రద్ధగా చేస్తున్నాడు. ఆయన ఒక మాట అంటూ వస్తారనమాట, యెహోవా కార్యమును చేస్తున్నాడు, దేవుని కార్యాన్ని చేస్తున్నాడు, కానీ ఎలా చేస్తున్నాడు? అశ్రద్ధగా చేస్తున్నాడు, అశ్రద్ధగా చేస్తున్నాడు. అశ్రద్ధగా చేసిన వాడే శాపగ్రస్తుడైతే అసలు చేయని నువ్వు నేను, అసలు కార్యములే చేయని నువ్వు నేను ఎలాగుంటాం? శాపగ్రస్తుల లెక్కలో ఉండటానికి ఇష్టపడతామా? ఆయన పని చేయటానికి ఇష్టపడుతూ వస్తామా? ఆయన కొరకై సమయాన్ని కేటాయిస్తున్నామా? మన ఎడల ఆయన సంకల్పం ఏంటో తెలుసుకుంటూ ఉన్నామా? ఆయన పని కొరకై ప్రయాసపడుతున్నామా? దేవుని పని చేయటానికై, దేవుని చిత్తం మన జీవితాల్లో జరిగించటానికి కొరకై ప్రయాసపడుతూ ఉన్నామా? పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడి గురించి చెప్తూ వస్తాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 30వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక భక్తుడి గురించి చెప్తూ వస్తాడు. 2వ అధ్యాయం 30వ వచనం, 2:30 చివరిలో, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఎవరతను? 25వ వచనంలో మనం చూస్తే మనకు కనపడుతూ ఉంది, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను, గాని దేవుడు అతన్ని కనికరించెను. ఎపఫ్రోదితు గురించి చెప్తూ పౌలు ఎలాంటి మాటలు అంటూ ఉంటాడు? క్రీస్తు పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉన్నాడు ఎపఫ్రోదితు. అపోస్తలుడైన పౌలు కూడా అలాగే కదా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ ఉన్నది. జీవించువాడను నేను కాదు, ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. మిగిలిన జీవితం క్రీస్తు కొరకే, మిగిలిన జీవితం దేవుని కొరకే, ఆయన పని కొరకే అని అపోస్తలుడైనటువంటి పౌలు ప్రతిష్ఠించుకుంటూ వచ్చాడు. వ్యర్థమైన జీవితం, గతించిన జీవితం చాలు, గతించిన జీవితం చాలు. అందుకే ఫిలిప్పీలో అంటాడు కదా, ఫిలిప్పీ 3:13 అంటాడు కదా, ఏమంటాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడు? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నా. ఒక గురి కలిగిన వాడుగా పౌలును మనం చూడగలం. ఏ గురి అది? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తు ఉన్నాడు. ఆ నీతి కిరీటాన్ని పొందాలని, ఆ శ్రేష్టమైన బహుమానాన్ని పొందాలని, గతించిన తన జీవితం వైపు చూడకుండా, తన వ్యర్థ ప్రవర్తన చూడకుండా, వెనుకున్న వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా, లోకం వైపు చూడకుండా దేవుని వైపే చూస్తూ, ఆయన కొరకే తన జీవితాన్ని అర్పిస్తూ, ఆయన కార్యముల్లోనే ఉంటూ, ఆయన ఇచ్చే బహుమానం కొరకే ఎదురు చూస్తూ, ఆయనతో ఉండాలని ఆశిస్తూ తన జీవితాన్ని గడిపినటువంటి పౌలుడు మనకు మార్గదర్శకం కాదా? పని కొరకై ఎపఫ్రోదితు క్రీస్తు పని కొరకై చావు నిమిత్తం కూడా సిద్ధపడుతూ వచ్చాడు. బహుశా మనం చావవలసిన అవసరం లేదేమో, ఒకవేళ చావవలసే సందర్భాలు కూడా రావచ్చేమో, అప్పటికి ఎవరుంటామో ఎలాగుంటామో, కానీ
కనీసం ఇప్పుడైనా కూడా ఆ పరిస్థితి రాకముందే దేవుని కొరకై ప్రయాసపడుతున్నామా? ఆయన పని కొరకై ప్రయాసపడుతూ ఉన్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేనికి ఆయన మనల్ని సృష్టిస్తూ వచ్చాడు? దేనికి ఆయన మనం సృష్టిస్తూ వచ్చాడు? వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఏవి సత్క్రియలు? జీవన చిత్తానికి లోపల ఆయన ఇష్టానుసారముగా నువ్వు ఏ క్రియ చేసినా కూడా అది సత్క్రియే. దేవుని చిత్తానికి వెలుపల నువ్వేం చేసినా కూడా అది సత్క్రియ కాదు. అందుకే మత్తయి సువార్తలో చెప్తాడు కదా, మనుషులు మీ సత్క్రియలను చూసి పరమందున దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలను చూసి లోకం ఏం చేస్తూ రావాలి? దేవుని మహిమపరుస్తూ రావాలి. ఆ సత్క్రియలు చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన మనల్ని అందుకొరకై సృష్టిస్తూ వచ్చాడు. లోకంలో మనకన్నా ఎంతోమంది గనులు ఉన్నప్పటికీ కూడా, ఎంతో అధికారం కలిగిన వారు ఉన్నప్పటికీ కూడా, ఎంతోమంది యోగులు ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో అయోగ్యులమైన మనల్ని పిలిచాడు, ప్రేమించాడు. తన బీజాన్ని మనలో ఉంచాడు, తన వాక్యాన్ని మనలో ఉంచాడు, మారు మనసు అనుగ్రహిస్తూ వచ్చాడు, వెలిగించాడు మనల్ని. అంతే, వెలిగించాడు. మనకు దేవుడుగా ఉన్నాడు, మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన పని చేయటానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మనం ఆయన పని చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. స్వార్థ పని చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చేస్తున్నామా మనం? ఆ పని మనం నెరవేరిస్తే దేవుడు మన జీవితాన్ని బట్టి ఆయన సంతోషించేవారుగా ఉంటాడు. ఆది కాండంలో చూస్తే నోవాహు గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఓడ కట్టమన్నప్పుడు నోవాహు ఎలా కట్టాడంట? ఆది కాండంలో మనం చూస్తే, ఆది కాండం 6వ అధ్యాయం అనుకుంటాను. ఆది కాండం 6వ అధ్యాయం చివరి భాగం లేదా 22 చివరి వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఒక మాటతో ముగించలేదు దేవుడు. చూసారా? నోవహు అట్లు చేసెను. ఎట్లు? దేవుడు ఏదైతే చేయమని చెప్తూ వచ్చాడో, ఓడ విషయంలో ఏదైతే చేయమంటూ వచ్చాడో, ఏ జంతువులను, ఏ భూమి మీద ఉన్నటువంటి సకల జీవుల్లో కూడా ఎలాగా ఓడలోనికి రావాలో, ఏవి ఆహారంగా ఉంచుకోవాలో అన్ని సమస్తం చెప్తూ వస్తే అక్కడ రాయబడుతూ వచ్చింది 22వ వచనం, నోవహు అట్లు చేసెను. ఆ మాటతో ముగించలేదు దేవుడు. తర్వాత ఏం రాయబడుతూ వచ్చింది? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఎంత శ్రేష్టమైన మాట కదా! తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను, సమస్తమును చేశాడు. మన ప్రభువారు ఎలాగైతే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారో, దేవునికి లెక్క అప్పగిస్తూ ఉన్నారో, అలాగూ నోవహు కూడా దేవుడు ఏదైతే చెప్తూ వచ్చాడో ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు ఏ ఒక్కటి వదిలిపెట్టలేదు. అదే నిర్గమాకాండంలో ఇంకో మాట మనం చూద్దాం. ఇశ్రాయేలీలు, మోషేయు కూడా ఎలాగ నెరవేర్చారో 39వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తే, నిర్గమాకాండం 39వ అధ్యాయం 42వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. ప్రత్యక్ష గుడారము కొరకై, ఆ మందసము కొరకై, ఆ ఏర్పాట్ల కొరకై దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తూ వస్తారో అదంతా నెరవేర్చిన వారు ఇశ్రాయేలీలు. అదంతయు మోషే ఆధ్వర్యంలో వారందరూ కూడా ఆ పని నెరవేర్చినట్లుగా మనం చూడగలం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు
యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. ఎంత మాదిరికరమో కదా. మోషే ఆ పని చూసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి, అలాగుననే చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించిన. ఎన్నిసార్లు రాయబడుతూ వచ్చింది? 3 సార్లు రాయబడుతూ వచ్చింది కదా. ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి, అలాగుననే చేసి ఉండిరి. ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వస్తాడో కదా. అంతయు చేసిరి, ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి, అలాగుననే చేసిరి. ఎంత మాదిరో కదా మనకి, ఎంత మాదిరో కదా. ఇశ్రాయేలు చేశారు, మోషే చేశారు, నోవహు చేశాడు, అపోస్తలుడైనటువంటి పౌలు చేశాడు, మన ప్రియమైనటువంటి యేసు ప్రభువారు కూడా చేస్తూ వచ్చారు. మనం ఎలాగున్నాం ఆయన పని విషయంలో? ఏ కృపావరం ఇచ్చాడో, ఏ ధన్యత ఇచ్చాడో దాని కొరకే దేని ఖర్చు పెడుతున్నావు? నీ సమయాన్ని ఖర్చు పెడుతున్నావా? నీ జ్ఞానాన్ని ఆయన కొరకై వాడుతున్నావా? నీ ధనాన్ని ఆయన కొరకై వాడుతున్నావా? వాడితే మన జీవిత చరమాంకంలో మన సమాధి పెట్టిన సమీపించినప్పుడు, లేదా మన అవసాన కాలం సమీపించినప్పుడు మనం కూడా ఎలాగ చెప్తాం? యాకోబు అయితే తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని నమస్కారం చేస్తూ వచ్చాడు. పౌలైతే అలాగనే చెప్తూ వచ్చాడు, మంచి పోరాటం పోరాడితిని, మంచి పోరాటం పోరాడితిని. ప్రభువారు చెప్తూ ఉన్నారు, పని అంతయో నెరవేర్చాను. మనం ఎలాగున్నాం? ఆయన ఇచ్చిన పనిని చేయటం ద్వారా, ఆయన కొరకై ప్రయాసపడటం ద్వారా, అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా ఆయన కార్యములు చేయటం ద్వారా మోషే ఇశ్రాయేలుని ఏం చేస్తూ వచ్చాడు? వారు అలాగుననే చేసిరి కనుక మోషే వారిని దీవించను. మన జీవితాల్లో ఆ దీవెనలు చూడలేకపోతున్నామేమో, అశ్రద్ధగా చేస్తున్నామేమో, లేదా అసలు చేయటం లేదేమో. పరీక్షించుకున్నాం. ప్రభువారు ఎలాగైతే అప్పగిస్తూ వచ్చారో ఆయన మహింపరుస్తూ వచ్చాడు. పౌలు ఎలాగైతే మహింపరుస్తూ వచ్చారో, నోవహు ఎలాగైతే మహింపరుస్తూ వచ్చాడో, మోషే ఇశ్రాయేలు దేవుని మహింపరుస్తూ వచ్చారో, ఆ నిర్గమాకాండంలో చూస్తే మనం 37వ అధ్యాయంలో చూస్తే ఒక 4-5 సార్లు ఆ మాట కనబడుతూ వచ్చింది. యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన ప్రకారం అని 3-4 సార్లు రాయబడుతూ వచ్చింది. వారు అలాగున్నే చేశారు. దేవుడు విధేయతను చూస్తాడు, చేసే మనసును చూస్తాడు. అలాగును చేస్తూ ఉంటే దేవుడు మన యందు సంతోషించేవారుగా ఉంటారు. మొట్టమొదటిగా మనం ఏం చూసాం? క్రైస్తవులు శ్రమలు అనుభవించటం ద్వారా ఆయన మహింపరిచే వారముగా ఉంటాం. రెండవదిగా ఏం చూసాం? ఆయన మనకు అనుగ్రహించినటువంటి పనిని చేయటం ద్వారా ఆయన మహింపరిచే వారముగా ఉంటాం. మూడవదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం. 50:23. 50:20. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. చాలండి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఎవరంట ఆయన మహిమపరిచేది? స్తుతియాగము అర్పించేవారు. ఆయన స్తుతించటం ద్వారా దేవుని మహింపరిచేవారముగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఒక భక్తుడు దేవునితో మాట్లాడుతూ ఏమంటాడు? యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఎవరు ఆయన స్తుతిస్తారు? సజీవులు మాత్రమే స్తుతిస్తారు. ఆ సందర్భాన్ని మనం చూస్తే హిజ్కియా తాను బ్రతుకును పొందిన విధానాన్ని బట్టి, తాను జీవాన్ని పొందిన విధానాన్ని బట్టి, తాను మరణం పొందకుండా రక్షించబడిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ వచ్చాడేమో. కానీ కొత్త నిబంధన కాలంలో మనం ఎలాగ స్తుతించగలం? సజీవులు అంటే ఎవరు అర్థం? జీవము కలిగిన వారు. ఆ సిలువ చెంతకు చేరి ఆయన రక్తంలో ఉన్నటువంటి జీవాన్ని పొందినవారు, ఆయన ఇచ్చే జీవాన్ని పొందినవారు, సమృద్ధి అయిన జీవాన్ని పొందినవారు, చచ్చిన స్థితిలో నుంచి లేపబడిన వారు, ఆయన బిడ్డలుగా చేయబడిన వారు సజీవులు వారే. ఆ సజీవులు ఎలాగుండాలి? ఆయన్ని స్తుతించాలి.
స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దావీదు అందుకే జ్ఞాపకం చేసుకుంటే ఎన్నిసార్లు స్తుతిస్తాడంట. కీర్తనాకారుడు చెప్తున్నాడు. 119వ కీర్తన 164వ వచనంలో మనం చూస్తే 119వ కీర్తన 164లో కీర్తనాకారుడైనటువంటి దావీదు ఎన్నిసార్లు స్తుతిస్తాడంట. 119, 164 అక్కడ రాయబడుతూ వచ్చింది కదా, నీ న్యాయ విధులను బట్టి నేను దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాను. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నా అంట దావీదు. దావీదు మహారాజు రాజ్యానికి అధిపతి. ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత బిజీలో ఉన్నా కూడా, తాను నిర్వర్తించవలసిన కార్యములు ఎన్నున్నా కూడా దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దినమునకు 7 మార్లు స్తుతిస్తూ ఉన్నాడు. 7 మార్లు స్తుతిస్తూ ఉన్నాడు. మనకు మార్గదర్శకం కాదా? సహజంగా మనలో చాలామంది ఏదైనా ఆశీర్వాదం కలిగినప్పుడు, ఏదైనా మేలు కలిగినప్పుడు స్తుతించే వారంగా ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కోరుతున్నాడు? మన జీవిత పర్యంతం కూడా స్తుతించబద్దులమై ఉన్నాం. ఏ పరిస్థితి అయినా కూడా ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. స్తుతియాగం చేసేవాడు ఆయన, మహింపరిచేవాడు. వాస్తవానికి ఆయన ఆరాధిస్తబడే ఆయన స్తుతించబడేటువంటి ఆయన కెరూబుల చేతను, శరాబుల చేతను, 24 పెద్దల చేతను నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయబడుచు కీర్తించబడుచుండే ఆయన ఆ స్థితిని వదిలి మన ఆరాధన కోరి లోకానికి దిగి వచ్చి మన కొరకై ప్రాణం పెడితే, మనం ఆరాధికులుగా చేస్తే, మనల్ని స్తుతించే వారంగా చేస్తే, మనల్ని సజీవులుగా చేస్తే, కీర్తనకాడు 30 అధ్యాయాలు అంటాడు, నా ప్రాణము గోతులోనికి దిగిన ఎడల పాతాళం నిన్ను స్తుతించిన, మన్ను నిన్ను స్తుతించిన. లేదు కదయ్యా, సజీవులే కదా నిన్ను స్తుతించేది, బ్రతికిన వారే కదా, జీవం కలిగిన వారే కదా స్తుతించేది. సజీవులుగా మనల్ని చేస్తాడు. ఆ లక్కన మనం ఎన్ని మార్లు స్తుతిస్తున్నాం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనాకారుడు అంటాడు 146వ అధ్యాయం 2వ వచనంలో ఎప్పుడు స్తుతిస్తాడంట. 146 2వ వచనం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. జీవితకాలం అంతా స్తుతించినా కూడా ఆయన రుణం తీర్చలేమేమో కదా. దావీదు మహారాజు అయితే 7 మార్లు స్తుతిస్తూ ఉన్నాడు. ఈ కీర్తనాకారుడైతే బహుశా దావీదేమో నా జీవితకాలం అంతయు స్తుతిస్తానయ్యా అంటున్నాడు. సజీవులే స్తుతిస్తారు. మనం స్తుతిస్తున్నామా? మన జీవితంలో కృంగిన సమయంలో స్తుతికి ఆస్కారం ఉందా? స్తుతికి స్థానం ఉందా? ఏ పరిస్థితి ఎదురైనా ఆయన స్తుతిస్తున్నామా? స్తుతియాగం అర్పించువాడు దేవుని మహింపరుస్తున్నాడు. యోబు ఏ స్థితిలో దేవుని స్తుతిస్తున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. యోబు ఎప్పుడు స్తుతిస్తున్నాడు? తను కృంగిన సమయంలో, ఆధారం లేని సమయంలో దేవుని స్తుతిస్తే అనుభవం యోబు కలిగి ఉన్నాడు. అందుకే 2 పొందాడు యోబు. 2 పొందకపోయినా, 200 పొందుతానని యోబుకు ఆశ లేకపోయినా కూడా దేవుని స్తుతిస్తూ వచ్చాడు, 2 పొందుతూ వచ్చాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది కదా, అట్టి శాసనం సంతకం చేయబడినను దావీదు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచూ వచ్చాను అని అక్కడ రాయబడుతూ వచ్చింది. చూడండి, దేవునికి ప్రార్థన. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం పేజ్ నెంబర్ 737, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. ఆయన స్తుతిస్తూ వచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తే, ఆయన స్తుతిస్తే తన ప్రాణమే పోవచ్చు, కానీ దానియేలు భయపడలేదు. ఆ స్తుతి మనం కలిగి ఉన్నామా? ఏ పరిస్థితి ఎదురైనా ఆయన స్తుతిస్తున్నామా? ఆయన మహింపరుస్తున్నామా? ఆదికాండంలో అబ్రహామును దేవుడు అడుగుతాడు, నీకు ఒక్కడైనా నీ కుమారుని మోరియా పర్వతం మీద నేను నీతో చూపించే దేశం, ఆ పర్వతంలో ఒకదాని మీద బలిగా అర్పించమంటే అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడు? చిత్తము ప్రభువా,
చిత్తము ప్రభువా. బహుశా లేక లేక ఇచ్చినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకును అబ్రహాం ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో అని అబ్రహాము నమ్మకత్వానికి పరీక్ష పెట్టాడేమో దేవుడు. ఆ పరీక్షలో గెలిచినవాడు అబ్రహాం బలిగా అర్పించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. నీతిమంతుడని తీర్పు పొందాడు, నమ్మకమైన వాడని తీర్పు పొందాడు, దేవునికి భయపడేవాడని చెప్పి సాక్ష్యం పొందుతూ వచ్చాడు. అబ్రహాముకైతే ఇస్సాకున్నాడేమో కానీ నీకు నాకైతే ఏ ఇస్సాకున్నాడో? మన ధనం ఉందా దేవునికి నీకు మధ్య? మన ఉద్యోగం ఉందా? మన ఆస్తి ఉందా? మన అందం ఉందా? మన ప్రవర్తన ఉందా? ఏది ఉంది? అబ్రహాముకి దేవుడికి మధ్య ఏది అడ్డు రాకూడదు, అంతే. అబ్రహాము జీవితంలో దేవునికే ప్రథమ స్థానం ఉండాలంతే. ఒకవేళ ఇస్సాకు ఉన్నాడేమో తీసివేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు అబ్రహాం. మరి మనం తీసివేసుకుంటున్నామా? దేవునికి మనకి మధ్యలో ఏం అడ్డం ఉన్నాయో, ఏ ఇస్సాకులు ఉన్నాయో, ఏమున్నాయో పరీక్ష చేసుకుందాం. అబ్రహాం ఏమీ లేకుండా చూశాడు. చిత్తము ప్రభువా అన్నాడు, అంతే. చిత్తం ప్రభువా అన్నాడు. మరి అర్పించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. నీకు నాకు మధ్య ఏముండకూడదయ్యా, ప్రథమ స్థానం నీకే, నిన్ను స్తుతించడమే జీవితాశయం అన్నట్లుగా ఆయన అప్పగించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కత్తి కూడా పైకెత్తాడు. దేవుడు చూస్తూ వచ్చాడు. అబ్రహామా ఆగు. హోటల్ని చూపించాడు, బలి అర్పిస్తూ వచ్చాడు. అక్కడ మృక్కి అని రాయబడుతూ వచ్చింది. నేను ఈ చిన్నవాడు నువ్వు మృక్కి వస్తామన్నారు. వారు స్తుతిస్తూ వచ్చారు, వారు ఆరాధిస్తూ వచ్చారు. మన జీవితాల్లో స్తుతికి స్థానం ఉంటే ఆయన మహింపరుస్తున్నట్టే, ఆరాధనకు స్థానం ఉంటే ఆయన మహింపరుస్తున్నట్టే. స్తుతి అంటే ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ మన జీవితంలో మనం ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని బట్టి, దేవుడు మన జీవితంలోకి అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి, మనం ఎదుర్కొనే ప్రతి సందర్భాన్ని బట్టి, అది మంచి అయినా సరే చెడైనా సరే ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు. దావీదు ఎన్నోసార్లు గుహల్లో స్తుతిస్తూ వచ్చాడు, ఎన్నోసార్లు ఇబ్బందుల్లో స్తుతిస్తూ వచ్చాడు, ఎన్ని భయాల్లో స్తుతిస్తూ వచ్చాడు, విడుదల పొందుతూ వచ్చాడు. స్తుతియాగం అర్పించువాడు దేవుని మహింపరచుచున్నాడు. 3 మాటలు మనం చూసాం. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే, ఆయన చిత్తంలో బాధ అనుభవిస్తే దేవుడు మహిం పొందుతాడు ఆ జీవితాన్ని బట్టి. రెండవదిగా మనం చూస్తే ఆయన ఇచ్చిన పనిని చేయటం ద్వారా ఆయన మహిం పొందుతాడు మన జీవితాలను బట్టి. మూడవదిగా మనం చూస్తే మన జీవితంలో ఎప్పుడు స్తుతి ఉండటం ద్వారా పెదవులతో మాత్రమే కాదు, కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, యెహోవా ఫలము 13వ అధ్యాయంలో అనుకుంటాను, యెహోవా ఫలము సమర్పించదుము. అదే ఆయనకి ఇష్టమైనదే, కానీ పెదవులతో మాత్రమే కాదు, కానీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉంచుకుంటూ ఆయన స్తుతించటం ద్వారా ఆయన మహిమ పొందుతూ వస్తాడు. అలాగూ ఆ 3 సందర్భాలు మన జీవితాల్లో కలిగి ఉండి పౌలు వలె మన ప్రియప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వలె ఆ లక్షణాలు కలిగి ఉంటూ దేవుడికి నమ్మకంగా జీవితం ఆయన మహిమ పొందుదాం.